కనీసం వందనాలు చెబితే నీకు సంతోషం, ఎదుటివాడికి కూడా సంతోషం. ఈ మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి వందనాలు అంది. వందనాలు అనగానే ఎంత సంతోషించిందో. ఎవరు సంతోషించారు? ఎలిజబెత్ సంతోషించింది. బయట ఉన్నాము సంతోషించింది. కానీ బయట ఉన్నాము కంటే అంట లోపల ఉన్నటువంటి గర్భఫలంలో ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి యోహాను సంతోషించాడంట. ఏమనో తెలుసా? నా ప్రభు తల్లి నన్ను చూడవచ్చిందని సంతోషించాడంట. వందనాలు చెప్పినందువల్ల. వందనాలకున్నటువంటి పవర్ ఎంత శత్రుత్వమైన. వందనాలక్క, వందనాలమ్మా అన్నావా సమాధానమే. హల్లెలూయా. వందనాలకున్న పవర్ అది. వందనాలకున్న పవర్. ఆ పవర్ చూడు, దేవుని వలన కృప పొందటం అంటే అది. నువ్వు భక్తి జీవితంలో జీవిస్తూ ఉంటే, ప్రభు పట్ల నువ్వు జీవిస్తూ ఉంటే, ప్రభువుని ఆనుకొని నువ్వు జీవిస్తూ ఉంటే, ప్రభువు మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే, నీ జీవితంలో కూడా నువ్వు కృప పొందుకుంటావు. నువ్వెవరి దగ్గరికైతే వెళ్తావో సహాయం కోసం, వాళ్ళు నిన్ను ఎలా తీసుకుంటారు తెలుసా? ఎంత ఆతిథ్యం ఇస్తారో తెలుసా? ఏ రీతిలో నిన్ను స్వీకరిస్తారో తెలుసా? సింహాసనం మీద కూర్చోబెట్టేంత రీతిలో నిన్ను తీసుకుంటారు. దేవుని కృపను బట్టి. ఆ కృప నాకు కూడా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నాకు ఎలా ఇచ్చాడంటే మనోళ్ళ మధ్య కాదు. పాస్టర్ అని వచ్చినందువల్ల చెప్పచ్చులే వందనాలయ్యా అని వీళ్ళ దగ్గర కాదు. అధికారుల దగ్గరికి వెళ్తేనే, అధికారుల దగ్గరికి వెళ్తే చాలు. నేను వెళ్ళిన చోట నాకు ఎవరో ఒకళ్ళు అటాచ్ చేయి ఉంటారు అధికారులు. నేను వెళ్ళంగానే వాళ్ళు ఎంత సంతోషంగా నన్ను కౌగిలించుకుంటారో. మరి అది ఎవరు ఇచ్చింది అంటారు? మా అమ్మ ఇచ్చారా? మా నాన్న ఇచ్చాడా? మా ఇంట్లో వాళ్ళు ఇచ్చారా? దేవుని కృప. దేవుని కృప. మన పని మీద ప్రత్యక్ష సాక్షి నా పక్కన ఉన్నాడు. చంద్రు చూశాడు. అది దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప అది. నీ జీవితంలో కూడా దేవుని కృప ఉంటే నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వు విజయమే. నువ్వెక్కడికి వెళ్ళినా నీకు విజయమే. ఏ కష్టంలో వెళ్ళినా నీకు విజయం ఉంటుంది. ఏ బాధలో వెళ్ళినా విజయంగానే ఉంటుంది. ఏ ఆనందంలో వెళ్ళినా కూడా నీకు విజయమే. ఆనందంగా రేపు క్రిస్మస్ బట్టలు కొనుక్కుంటానికి వెళ్ళావు అనుకో, కృప వెంబడి కృప. ఒక జతకు ఒక చీరకు ఇంకో చీర ఫ్రీ ఇస్తారు. అది దేవుని కృపే కదా. ఒక చీర కొంటే మరొక చీర ఫ్రీ అని ఆఫర్లు ఉండలా, అది దొరకొచ్చు నీకు. అట్లా నా ప్రియమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా చూడండి, దేవుని కృప కలిగి ఉండాలా. దేవుని కృప నువ్వు పొందాలంటే నువ్వేం చేయాలా? భక్తి జీవితము చేయాలా, భక్తిగా ఉండాలా, భక్తి జీవితం చేయాలా. ఇప్పుడు దావీదు దగ్గరికి వస్తే దావీదు కూడా బాల్యదినంలోనే భక్తి జీవితం చేస్తూ ఉన్నాడు. వెతుక్కుంటూ 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 వెళ్ళి, నిన్ను రాజును చేయబోతున్నానయ్యా, నువ్వు రా అన్నాడు. పిల్లారా, దైవజనుడు వెళ్ళాడు, సమూయేలు ప్రవక్త వెళ్ళాడు. వెళ్ళి నిన్ను రాజును చేయబోతున్నాను, నువ్వు రా అంటే, ఆ భక్తిగా ఉన్నటువంటి దావీదు అన్న మాట ఏం తెలుసా? నేను ఈ పాటి వాడినయ్యా, అబ్బా
ఆ మాట కోసం కృప వెంబడి కృప. నువ్వు రాజు కాదురా సామె, మహారాజు చేయబోతున్నాను నిన్ను, రా అన్నట్టుగా తీసుకెళ్ళి ఆ యొక్క ధన్యతను ఆయనకి అప్పగించారు. కారణం ఏంటి? భక్తి జీవితం. దేవుని నువ్వు స్థుతిస్తే, దేవుని నువ్వు కానీ స్తుతించావంటే నీ స్థితిని ఖచ్చితంగా మారుస్తాడు దేవుడు. ఈ మరీ కూడా భక్తి జీవం కలిగినటువంటిది, భక్తి పరురాలు, భక్తిగా జీవించినటువంటి మరీకు ఏమైంది? గొప్ప ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అంట? ఇదిగో ఏమను ఆమెకి ఏమని బిరుదు వచ్చింది చూడు, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. చూడు, మరియా భయపడుకుడి, దేవుని వలన నువ్వు కృప పొందితివి, దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకుంటాం అంటే ఎంత ఆశీర్వాదం! దేవుడు ఎన్నుకుంటాం అంటే ఎంత ఆశీర్వాదం! నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి